హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మణిపూర్లో మళ్ళీ పెద్ద ఎత్తున వైలెన్స్ అయితే చెలరేగింది. అంటే 7 జిల్లాలకి కర్ఫ్యూ కూడా విధించినట్టు మనకి న్యూస్ వస్తుంది. సో ఆ స్థాయిలో అక్కడ గొడవలు జరగడానికి గల కారణాలు ఏంటి? మణిపూర్లో మళ్ళీ హింస. లాస్ట్ మేలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అప్పుడు మనం చాలా వీడియోలు కూడా చేసాము. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మణిపూర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దాదాపు 7 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరిగింది. సాక్షాత్తు మణిపూర్ చీఫ్ మినిస్టర్ నంగోత్తమ్ బీరేన్ సింగ్ అల్లుడు రాజ్కుమార్ యుమో సింగ్, ఆయన కూడా ఎమ్మెల్యే, ఆయన ఇంటి మీద కూడా దాడులు చేయడానికి ట్రై చేశారు. సో అందువల్ల మొత్తం 7 జిల్లాల్లో వ్యాలీ అంటారు, ఇంపాల్ వ్యాలీ, ఆ ఇంపాల్ వ్యాలీలో 7 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు, ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. దీనికి కారణం ఏంటి అంటే ఈ అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపు అంటే నవంబర్ 7 నుంచి ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 17 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే ఎక్కువే చనిపోయినారని మీడియా చెప్తుంది. ఏదేమైనా చాలామంది అయితే చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే ఇమ్మీడియట్ కారణం చెప్తాను, దాని తర్వాత దీని ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను. ఇమ్మీడియట్ కారణం ఏంటంటే నవంబర్ 11న ఈ జిరిబం అనే ఏరియాలో ఒక క్యాంప్ ఉంటుంది అన్నమాట, రిలీఫ్ క్యాంప్ అంటారు. ఈ క్యాంప్స్ మణిపూర్లో చాలా చోట్ల గవర్నమెంట్ పెట్టింది. అంటే వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని చంపేసి ఉంటే వీళ్ళు అనాథలుగా మిగిలిపోయిన ఇలాంటి వాళ్ళకంతా క్యాంపస్ పెట్టారు. అలాంటి క్యాంపస్లో మైతీ ఫ్యామిలీ, అక్కడ ఏంటంటే మణిపూర్లో ప్రధానంగా 2 తెగలు ఉంటాయి, మైతీలు, కుకీలు. కుకీ జో అంటారు వాళ్ళని, కుకీలు జోలు. బ్రాడ్గా మనం మైతీలు కుకీలు అని చెప్పుకోవచ్చు. మిగతావి కూడా నాగాసు ఇలాంటి ట్రైబ్స్ కూడా అక్కడ ఉన్నాయి. ప్రధానంగా ఈ 2 తెగలు ఉంటారనమాట. వీళ్ళిద్దరి మధ్య వారు జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కుకీ మిలిటెంట్స్ ఈ మైతీకి సంబంధించిన ఒక 6 మంది స్త్రీలను పిల్లలను ఈ జిరిబం క్యాంపులో నుంచి నవంబర్ 11వ తేదీ ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి వీళ్ళు మిస్ అయ్యారు, ఏమయ్యారో తెలియదు. అయితే ఇప్పుడేమైంది, ఈ అస్సాం బార్డర్లో, మణిపూర్ అస్సాం బార్డర్లో బరక్ నది అని ఉంది. ఆ బరక్ నది దగ్గర వీళ్ళ శవాలు దొరికాయి. ఎవరి శవాలు? ఈ 6 మంది స్త్రీలు పిల్లల శవాలు దొరికాయి. దాంతో ఒక్కసారిగా మైతీలలో ఆగ్రహం కట్టలు దించుకుంది. మైతీలు ఇంపాల్ వ్యాలీలో మైతీలు డామినేషన్ ఉంటుంది. వీళ్ళు పెద్ద ఎత్తున హింసకి పాల్పడడం, అక్కడ పక్కనున్న కుక్కీల్ని ఇండ్లకి నిప్పులు పెట్టడం, వాళ్ళని చంపడం, అట్లాగే ఎమ్మెల్యేల స్థాయికి వెళ్ళి వాళ్ళ ఇండ్లను కూడా ధ్వంసం చేస్తానని చెప్పడం, ఇది పెద్ద ఎత్తున ఒక్కసారిగా చెలరేగేసరికి ఇప్పుడు కర్ఫ్యూ పెట్టారు. తర్వాత అనేక CADF అంటారు, అంటే సెంట్రల్ పోలీస్ అన్నమాట, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, CAPF. ఈ ఫోర్సులు దాదాపు 218 కంపెనీలని అక్కడ దించారనమాట. అవి కాకుండా CRPF 15 కంపెనీస్ ఉన్నాయి. తర్వాత BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇదొక 5 కంపెనీస్. పెద్ద స్థాయిలో మిలిటరీని అక్కడ దించి కంట్రోల్లోకి తీసుకురావడానికి సిచ్యువేషన్ని ట్రై చేస్తున్నారు. హోంశాఖ, సెంట్రల్ హోంశాఖ కూడా దీన్ని గైడ్ చేస్తుంది. అయితే దీనికి కారణము ఏంటి అనుకున్నప్పుడు ప్రధానంగా మనకి లాంగ్ టర్మ్ కారణాలు చూసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ముందు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా మణిపూర్లో ఏంటంటే ప్రధానంగా 2 వర్గాలు ఉండేవి. మైతీ రాజులు పరిపాలించేవాళ్ళు. బార్డర్ అంతా, కొండలంతా కూడా ట్రైబల్స్, కుకీలు, నాగాలు వీళ్ళు ఉండేవాళ్ళు. అంటే విదేశీ దాడులని అడ్డుకునేవాళ్ళు ఈ కుకీలు, నాగీలు. అందువల్ల ఇక్కడున్న రాజులు వాళ్ళని కొంత మంచిగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల చుట్టుపక్కల బార్డర్స్లో ఈ మైతీలు ఉన్న ఇంపాల్ లోయ ఏదైతే వ్యాలీ ఉందో ఇది సారవంతమైన ల్యాండు. ఇక్కడ ఉద్యోగాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ బాగా అభివృద్ధి, వెల్ డెవలప్డ్ ల్యాండ్ అనమాట. సో ఇట్లా ఉండేది రాజుల కాలంలో. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా కుకీలు 1917 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. మన దేశంలో
అనేక చోట్ల గిరిజనులు కూడా మనకి అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా ఇలాంటివి మనం చాలా వినుంటాం కదా. ఇలాగా ఉద్యమాలు జరిగాయి. సో దాంతో ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళకి విభజించు పాలించనే ఒక రూల్ ఉంది. మనుషుల్ని విభజిస్తే వాళ్ళు కొట్టుకుంటుంటారు అనేది బ్రిటిష్ వాడు ప్లాన్ అన్నమాట. అలాగే వాళ్ళు ఏం చేశారు, మైథిలిని వ్యాలీ అండ్ హిల్ అనే డివైడ్ చేసేసారు. హిల్స్లంతా కుకీలు వీళ్ళు ఉంటారు, నాగాసు, వ్యాలీలేమో వీళ్ళని పెట్టారు. ఇలాగా విభజించి పాలించే వల్ల వీళ్ళ గొడవలు పెరిగాయి. ఆ తర్వాత మనకి 47లో ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఇది ప్రిన్సిలీ స్టేట్గానే మణిపూర్ ఉండిపోయింది 49 వరకు. ఇప్పుడు హైదరాబాద్ కూడా 48లో కలిసింది. అలాగా అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయే సమయానికి దాదాపు 500 ప్రిన్సిలీ స్టేట్స్ అంటారు వాటిని. అంటే వివిధ జమీందారులు కావచ్చు, రాజులు కావచ్చు పరిపాలించిన ప్రాంతాలు. అలాగా ఇది కూడా 1949లో ఇండియాలోకి వచ్చింది మణిపూర్. వచ్చినా కూడా ఈ సమస్య అప్పటి నుంచి ఇలాగే ఉంది. ప్రధానంగా దీనికి కొన్ని కారణాలు చూసుకున్నప్పుడు మైతీల పాపులేషన్ 53% ఉంటుంది. కానీ వాళ్ళు ఉండే ప్రాంతం 10%ఏ ఉంటుంది మొత్తం భూభాగంలో. అయితే మిగతా 90% కొండల్లో ఉంటాయి. ఆ కొండల్లో ఎవరు ఉంటారు, మిగతా 47% ఉన్న గిరిజనులు అక్కడ ఉంటారు. కుకీలు ప్రధానంగా, నాగాలు ఇలాగా. సో ఇప్పుడు వాళ్ళ తర్వాత 371C ఆర్టికల్ ప్రకారం ఒక రూల్ తెచ్చారు. అదేంటంటే ట్రైబల్ ల్యాండ్ ట్రైబల్లే కొనుక్కోవాలి, ట్రైబల్లే అమ్ముకోవాలి. మనకు కూడా అలాంటి రూల్ ఉంది ఇక్కడ. సో నాన్ ట్రైబల్స్ కొనకూడదు. అంటే ఇప్పుడు ఏంది, మైతీలు ఈ 10% భూభాగంలోనే ఉండాలి, ఇక్కడే ల్యాండ్ కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళి కొనకూడదు. ఎందుకు పెట్టారు ఈ రూల్ అంటే ట్రైబల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ కుకీలు మైతీలు మధ్య కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్థికంగా కానీ, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, పొలిటికల్గా కానీ, సోషల్గా కానీ, జాబ్స్ పరంగా కానీ బాగా డెవలప్డ్ ప్రాంతం ఏది, మైతీలు ఉన్న ప్రాంతం. కాబట్టి వీళ్ళకి కంపేర్ చేసినప్పుడు మైతీల కంటే కుకీలు బాగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి కొండ ప్రాంతాలు, వాళ్ళకి పెద్ద వ్యవసాయం బలంగా లేదు, వ్యాపారం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉద్యోగాలు లేవు, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ వాటా లేదు, ఎడ్యుకేషన్లో వాళ్ళ వాటా లేదు, పొలిటికల్గా వాళ్ళ వాటా లేదు. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో